నా డబ్బు తీసుకొని నువ్వు అబద్ధం ఎందుకు చెప్తున్నావు? అంటే నువ్వు ఈ చిన్న విషయాల్లో అబద్ధం చెప్తున్నప్పుడు పెద్దదాన్ని నేను నమ్మలేను కదా. ఇంకోటి కూడా చెప్తా తల్లి, నా వైఫ్ వాచెస్ ఉన్నాయి, వాచెస్ గట్రా నువ్వు ఎందుకు తీసుకుపోవాల్సి వచ్చింది? నాకు గుర్తుగా ఉండొద్దా? ఒక ఎయిర్బోట్లు ఉంటాయి, అవి 5-6 తీసుకుపోయావు. మా వైఫ్ దగ్గర ఐఫోన్ కొనిపెట్టింది, అది తీసుకుపోయావు. ఎందుకు తీసుకెళ్తున్నావు నువ్వు ఇంట్లోకి వెళ్ళి? నువ్వు నీకు ఇంట్లో అన్ని ప్లేస్ తెలుసు కాబట్టి అన్నీ చదివావు. ఇప్పుడు చెప్తున్నా తల్లి, ఆమె హ్యాండ్ బ్యాగ్లు 10 హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఏ హ్యాండ్ బ్యాగ్కు జిప్ లేదు, అన్ని జిప్ ఓపెన్ చేసి పెట్టినావు. ఏం చదివావు నువ్వు ఇంట్లో? ఏం చదువుతున్నావు నువ్వు ఇంట్లో? నిన్ను నమ్మి ఆడికి తీసుకెళ్ళాను, నిన్ను నమ్మి ఆడ పెట్టాను, ఇప్పుడు ఇంట్లో పెట్టాను నిన్ను నమ్మి. ఎందుకంటే అమ్మకాన్ని ఎక్కువ చూసుకున్నాను నేను. పెట్టినప్పుడు నువ్వు ఇవన్నీ చదివి నీ బిడ్డని మానసికంగా టెన్షన్ పెట్టి, నీ బిడ్డ విషయాలు నీకే తెలుసా? నాకు తెలియదు కదా, నేను దూరం ఉన్నా కదా. మరి నీకేం తెలిసిందో చెప్పు నాకు. నీకేం తెలిసిందో చెప్పు. నువ్వు నీ బిడ్డని టార్చర్ పెట్టినవేమో, అంతే కదా తల్లి. ఇప్పుడు నేను ఉంటే నేను ఫిజికల్గా నేను దగ్గర ఉంటే నువ్వు అనవచ్చు, నువ్వు ఇది టార్చర్ పెట్టావన్నా, దీనివల్లే ప్రాబ్లం వస్తుందన్నా అని అనొచ్చు. నేను దూరం ఉన్నా, నా ఫోన్ డేటా మొత్తం చూసుకోండి, క్లియర్. ఫోన్